3, 2, 1. ఈరోజు రీల్స్ ఇద్దాం అనుకున్నా, కాకపోతే చూడండి మొత్తం వాతావరణం మొత్తం ఎట్లుందో అసలుకి. మొత్తం చల్ల గాలి పెడుతుంది అసలుకి. నేను ఏ ప్లేస్లో ఉన్నానో ఒకసారి మీరు ఎత్తే గెస్ చేయండి, గెస్ చేసి మాత్రం కామెంట్ చేయండి. అయితే ఈరోజు మీతో మాట్లాడదామని నేను ఎత్తే ఫిక్స్ అయిపోయాను అనమాట. మీరు చాలా వరకు గెట్ టుగెదర్ పార్టీలు చాలామంది 1 minute షాట్లో రెడీ అవుతుంటారు కదా, ఏమో అంటారు వాటిని, గెట్ రెడీ. ఈరోజు వీడియోలో చేద్దాం అనుకుంటున్నా. అంటే రెడీ అయ్యేది మొత్తం చూపించాను, రెడీ అయినాక తర్వాత చూపిస్తా, ఓకేనా? మళ్ళీ రెడీ అయినాక చూపించాలంటే మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోని క్లోజ్ చేయాలి కదా, అందుకే ఇట్లా అని క్లోజ్ చేయాలన్నమాట. వచ్చేసిన. హాయ్ అండి, హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేనైతే కొంచెం సేపు అయితే మీతోనైతే మంచిగా మాట్లాడదామని అనుకుంటున్నా. మీరు కూడా నాకు సపోర్ట్ చేశారని అనుకుంటున్నా. అయితే విషయం ఏమిటంటే, మనకి 50K ఎప్పుడో అయిపోయింది కదా. నేనైతే ఏం అనుకోలేదు. ఇప్పుడు 60K కూడా అయిపోతుంది కదా. తొందరగా 60K అయిపోతే నేనైతే గివ్ అవే ఒక గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నా. కానీ ఒకరికి కాదు, ఇద్దరికి అనమాట. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఉంటుంది అనమాట. అయితే నేనైతే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. ఆ లక్కీ బర్డ్స్ ఎవరో చూడాలని అనుకుంటున్నా, ఓకేనా? మీరు కూడా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే, అందరూ గివ్ అవే ఇష్టప్పుడు చెప్పి చేస్తుంటారు. అంటే నాకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి, లేకపోతే మంచిగా కామెంట్స్ పెట్టే వాళ్ళకి, సబ్ చేసుకున్న వాళ్ళకి ఇద్దామని అనుకుంటారు. కాకపోతే నేను డిఫరెంట్గా ట్రై చేద్దామని ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇట్లా కామెంట్లు, లైకులు చేస్తుంటారు కదా. ఈ వీడియోకి ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెడతారో, వాళ్ళ కామెంట్కి ఎక్కువ లైక్స్ వచ్చిన వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను, ఓకేనా? ఇది ఫస్ట్ సెకండ్ అని చెప్పినా కదా. ఫస్ట్ బెస్ట్ 2 ఫస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకొక గిఫ్ట్ ఎవరికంటే, ఈ వీడియో కంటే బిఫోరు ఇంకొక వీడియో పెట్టినా కదా, దాని thumbnail ఏమో పిట్టలా రాలిపోతున్న ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, ఓకేనా? ఆ ఛానల్స్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్స్ కొట్టినారు, మళ్ళీ కామెంట్ కూడా పెట్టినారు కదా. ఎవరైతే ఎక్కువ ఎవరి కామెంట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో వాళ్ళకైతే నేనైతే గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నా. అది కూడా నేను డిసైడ్ చేయడం కాదు, ఈ వీడియో చూసిన వాళ్ళు, లేకపోతే కింద కామెంట్ చేసే వాళ్ళే ఎవరికైతే ఎక్కువ ఓట్లు ఇస్తారో వాళ్ళకే అనమాట. నాకైతే ఎలాంటి సంబంధం లేదు. నేనైతే ఖచ్చితంగా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఆ లక్కీ బర్డ్స్ ఎవరో. నేనైతే కరెక్ట్ ఈ వీడియో అయితే ఒక 1.5 అవర్లో పోస్ట్ చేశాను అనమాట. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. హైప్ అని కూడా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరైతే హైప్ గిట్లంగా పాయింట్స్ అయితే ఇవ్వండి, ఓకేనా? తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నా, లైక్ కొట్టగానే హైప్ అని వస్తుంది కదా. ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే హైప్ ఇవ్వండి. నెక్స్ట్ ఏం తెలుసా, ఎవరి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నాం, లేకపోతే ఎవరి వీడియోస్ కన్నా ఎక్కువ కామెంట్స్ వచ్చినా, లైక్స్ వచ్చినా వాళ్ళకి మాత్రం నేను గివ్ అవే ఖచ్చితంగా ఇస్తానండి, మిస్ కాకండి. నేను అసలు నా ఛానల్లో ఒక్కటి కూడా గివ్ అవే ఎప్పుడు ఇవ్వలేదు. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా అని కూడా చాలామంది అడుగుతున్నారు. నాకైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఏం లేదు. క్రియేట్ చేసుకుంటే ఏమో మేబీ చూద్దాం. కాకపోతే ఇప్పటివరకు అయితే నాకైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే లేదండి, ఓకేనా? ప్రతి ఒక్కరైతే గివ్ అవేకి అర్హులు. ఎలాంటి సర్టిఫికేట్లు, ఎలాంటి నోటిఫికేషన్లు లేవు. ఇది ఒక జాబ్ అయితే కాదు. నేనైతే ఈ గివ్ అవే టైం ఎప్పుడంటే థర్స్డే, ఓకేనా? థర్స్డే వరకు ఈ వీడియో ఉంటుందన్నమాట. థర్స్డే వరకు అయితే ఎవరైతే ఎక్కువ కామెంట్స్ కానీ లైక్స్ కానీ చేస్తారో, తెచ్చుకుంటారో వాళ్ళకైతే గివ్ అవే ఇస్తాను. ఈ వీడియో నెక్స్ట్ పిట్టలా రాలిపోతున్న ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అని దీనికన్నా ఫస్టే ఉంటుంది వీడియో. ఆ వీడియోకి అనమాట చాలామంది ఆ వీడియోకు పాజిటివ్ కామెంట్లు అయితే చేసారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి అసలు నేనైతే రిప్లై ఇస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి.
నేనైతే ప్రతి ఒక్క రిప్లైకి అసలుకి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తున్నాను. మళ్ళీ వాళ్ళు రిప్లై కోసం అడిగితే కూడా నేను మళ్ళీ వాళ్ళ క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి. నెక్స్ట్ ఇంకేంటంటే గివ్ అవే గిఫ్ట్ ఏమి ఇస్తానంటే చెప్పను, తర్వాత చూపిస్తాను, మీకే చూపిస్తాను. నెక్స్ట్ ఏం తెలుసా, ఈ ఛానల్ అంటే ఈ వీడియోకి కానీ ఇంతకుముందుకు పెట్టిన వీడియోకి కానీ ఉంది కదా, ఎవరైతే ఫస్ట్ నిజంగా ఆ వీడియోకి గివ్ అవే ఇస్తున్నానని అయితే ఫస్ట్ చెప్పలేదు. సడన్గా చెప్తే మీ ప్లానింగ్లో ఉంటారు కదా, అందుకని చెప్పలేదు. ఆ వీడియోకి అయితే గివ్ అవే చాలా మంది అసలుకి నాకైతే కామెంట్ చేసిరండి ఆ వీడియోకి అయితే. అందులో కూడా ఎవరో ఒకరు లక్కీ పర్సన్ ఉండొచ్చు. కానీ ఆ వీడియోకి నిన్న మొన్న ఈరోజు లాస్ట్ అనమాట. ఆ వీడియోకి ఈరోజు ఎక్కువ ఎవరైతే కామెంట్స్ చేసి పాజిటివ్గా ఉండే కామెంట్లో ఆ వీడియోకి అయితే ఈరోజు వరకు ఇస్తాను. ఈ వీడియోకి అయితే ఈరోజు నుంచి గురువారం వరకు అయితే స్టార్ట్ అనమాట. ఓకేనా, ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకో విషయం చెప్తాను అండి. పిట్టలా రాలిపోతున్న యూట్యూబ్ ఛానల్స్కి చాలామంది అడిగిన డౌట్స్ ఏం తెలుసా, సిస్టర్ మీరు చేస్తున్నారు కదా ఫోక్ సాంగ్స్ చేయొచ్చా అని. చేయొచ్చండి, ఏం కాదు. కాకపోతే అప్పుడైతే రూల్స్ ఎట్లుండాయంటే ఏ సాంగ్స్, మూవీ సాంగ్స్ అయినా, ఫోక్ సాంగ్స్ అయినా, కామెడీ క్లిప్స్ అయినా ఏవైనా సరే చేయొచ్చు. అప్పుడు యూట్యూబే ఇచ్చింది మనకి అసలు ఈ ఛాన్స్. ఎవరి వాయిస్నైనా సరే డబ్బింగ్ కొట్టుకోవచ్చు, వాళ్ళ వాయిస్కి మనం యాక్టింగ్ చేయొచ్చు అని అప్పుడైతే అసలుకి యూట్యూబ్ వాళ్ళే ఇచ్చిర్రు. కాకపోతే ఈ మధ్యనే అసలుకి ఏ రావడంతో మొత్తం తీసేస్తున్నారు అనమాట. అసలుకి ఏ వీడియోలు ఎట్లున్నాయి తెలుసా, రియలా ఫేక్ అని కూడా గుర్తుపట్టేటంత లేకుండా ఉన్నాయి. ఓకేనా, ప్రతి ఒక్కరైతే ఏంగా చేయొచ్చు. ఫోక్ సాంగ్స్కి కానీ కామెడీ క్లిప్స్కి కానీ ప్రతి ఒక్కరైతే షార్ట్స్ అయితే పెట్టండి. అప్పుడున్న యూట్యూబ్ రూల్స్ అయితే వేరు, మరి ఇప్పుడు ఎట్లా వచ్చినాయో ఏమో చెప్పలేం. బై మిస్టేక్లా ఫోక్ సాంగ్స్ ఇవ్వకూడదు, మెలోడీ సాంగ్స్ ఇవ్వకూడదు, వేరే వాళ్ళ సాంగ్స్కి మనం యాక్టింగ్ చేయకూడదు అని అనుకుంటే ప్రతి ఒక్క ఛానల్స్ అవుతాయి. ఎందుకంటే మేబీ ఎవరి ఛానల్స్లో అయినా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే మెలోడీ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఏదో ఒకటి యూజ్ చేసే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఛానల్స్ అయితే పోయే ఛాన్స్ ఉంది. అట్లయితే ఏం చేయదు కాబట్టి చేయండి. మీరైతే ఫస్టే భయపడకండి. ఓకేనా, గివ్ అవే విన్నర్స్ మీలోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఓకేనా, అందరికైతే ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరైతే కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ గిట్లంగా చేసుకోండి. చాలామంది కామెంట్ పెడతారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. మీకు ఒక విషయం చెప్పాలా, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో చేసుకోలేరు, చేసుకొని ఆయన సబ్స్క్రైబ్ చేస్తున్నారో నాకైతే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్ నేనే కదా, నాకైతే తెలిసిపోతుంది, మెయిల్ వస్తుంటుంది. ఆ మెయిల్ కన్నా ఫస్ట్ నాకైతే వైటీలో చూపిస్తుంది. ఓకేనా, మీ ప్రొఫైల్ మీద పెడితే మీకు ఛానల్ ఉందా లేదా అని కూడా చూపిస్తుంది అనమాట. అట్లుంటుంది. ఓకేనా, మీకు ఎవరికైనా ఛానల్స్ ఉంటే కూడా నాకైతే కామెంట్ చేయండి. నేను ఏదో ఒక వీడియోలో లేకపోతే షార్ట్లోనో మీ ఛానల్స్ గురించి నేను చెప్పే ఛానల్స్ ఉంటుంది. ఓకేనా, నేను చాలా వరకు నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్క ఛానల్స్ గురించి చెప్తుంటాను. ఈమె ఛానల్ లెక్క చేయాలి, ఆమె బాగా చేస్తుంది, అది అని చెప్తుంటాను. కాకపోతే చూడాలంటే చూడండి, ఒకరు ఇస్తుంటారు కదా, అప్పుడు మీ ఛానల్స్ గురించి డిస్కషన్ చేస్తాను చాలా వరకు. ఓకేనా, మీరు ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్స్ ఉంటే నాకైతే నేమ్స్ పెట్టండి. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. ఓకేనా, గివ్ అవే విన్నర్స్కి ఆల్ ద బెస్ట్ అండి. గివ్ అవే విన్నర్స్ మీలోనే ఉన్నారు. డూ లేట్ నెగ్నెట్ గివ్ అవే విన్నర్స్ అయితే మీలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరైతే ఎవరు డిలే చేయకండి. ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఏమో చెప్పలేము, మీ కామెంటే హైలైట్ అయ్యి మీకే గివ్ అవే వస్తుందేమో. గ్రేటే కదా, గివ్ అవే వచ్చినప్పుడు వచ్చే సంతోషం కంటే మీ నేమ్ అనౌన్స్ చేస్తుంటారు కదా, అప్పుడు వచ్చే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా, నాకైతే చాలామంది చాలా విధాలుగా సపోర్ట్ చేస్తుంటారు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నాకైతే సపోర్టింగ్ ఇవ్వండి. ఓకేనా, మీ నేమ్స్ అయితే ప్రతి ఒక్కరి నేమ్స్ క్లారిటీగా నాకైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ పెట్టేటప్పుడు కూడా మీ నేమ్ అంటే మీ యూట్యూబ్ అకౌంట్లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నాకైతే అసలుకి కామెంట్ పెట్టండి. ఓకేనా, మర్చిపోకండి. ఎందుకంటే ఒకవేళ గివ్ అవే విన్నర్స్ అయితే మీ నేమ్ అనౌన్స్ చేయాలి కదా, క్లారిటీ ఉండాలి కదా. ఓకేనా, ఇంతకుముందు పెట్టిన ఛానల్స్కి కూడా కామెంట్లు చాలామంది పెట్టినారు కదా. ఒక నిమిషం, పిట్టలా రాలిపోతున్న యూట్యూబ్ ఛానల్స్ ఉంది కదా, దానికైతే కామెంట్ పెట్టిన మారేపల్లి సరిత అంట.
మారేపల్లి సరిత A to Z ఛానల్ అయితే నాకైతే 40 రూపీస్ అయితే సూపర్ థ్యాంక్స్ చేసింది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, ఇంకా ప్రియాంక తను కూడా కామెంట్ చేసింది. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా కామెంట్ చేసి ఉంటే నేమ్స్ అయితే చెప్పండి. ఎర్రవెల్లి నర్సయ్య తను కూడా కామెంట్ చేసింది అనమాట వీడియోకి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, మీరైతే ప్రతి ఒక్కరైతే నేమ్స్ అయితే అనౌన్స్ చేయండి. గివ్ అవే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే నేమ్స్ అనౌన్స్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్లు ఉంటే ప్రతి ఒక్కరైతే నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నైట్ 12 o'clock వరకు నేనైతే ప్రతి ఒక్కరికి నేను ఇట్లా చూసుకుంటూ ఉంటాను. వాళ్ళ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, ఛానల్కి హైప్ కూడా ఇవ్వట్లేదు. హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గివ్ అవే విన్నర్స్కి ఆల్ ద బెస్ట్ టు యూ.